బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నగరం ఘనమైన పొగమంచుతో మేల్కొంది. దృశ్యమానత దాదాపుగా శూన్యానికి పడిపోవడంతో ఉదయపు ట్రాఫిక్ తీవ్రంగా మందగించింది. భారత వాతావరణ శాఖ పొగమంచు కారణంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాత్రి ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయని ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే దారుణంగా ఉన్న గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సివియర్ ప్లస్ స్థాయికి చేరి 456ను దాటింది. అశోక్ విహార్ లో సోమవారం ఉదయం AQI 500 నమోదైంది. ఆనంద్ విహార్, అక్షర్ధామ్ ప్రాంతాల్లో కూడా విషపూరిత పొగమంచు దట్టంగా కమ్మేసిన దృశ్యాలు కనిపించాయి. అక్కడ AQI 493తో సివియర్ కేటగిరీలోకి వెళ్ళింది. ద్వారకాలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించగా అక్కడ AQI 469 నమోదైంది. నోయిడాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండి AQI 454తో సివియర్ ప్లస్ కేటగిరీలోకి చేరింది. వాతావరణ పరిస్థితులు క్షీణించడంతో ఢిల్లీ విమానాశ్రయం సోమవారం ఉదయం ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యాలు ఉండొచ్చని తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ ఎయిర్లైన్లను సంప్రదించాలని సూచించింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించేందుకు అన్ని సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. ఇక విషపూరిత గాలికి దీర్ఘకాలం గురైతే తీవ్ర ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయపు వేళలో బయట నడకలు లేదా వ్యాయామం చేయవద్దని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. సూర్యకాంతి వల్ల కాలుష్య కణాలు కొంతమేర చెదిరిపోయే అవకాశం ఉన్నందున వీలైనంతగా రోజు తర్వాతి భాగంలోనే బయటకు వెళ్లాలని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని నిపుణులు సూచించారు.